ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను విజయ్. 2019, 2020, 2021 నాటి పరిస్థితులు మళ్ళీ తిరిగి రాబోతున్నాయా? కరోనా సమయంలో జరిగినటువంటి విధ్వంసం మళ్ళీ రాబోతుందా? సో ఇప్పటికే హెచ్ఎంపివి వైరస్ చైనా నుంచి భారత్కు వచ్చేసిందా? కర్ణాటకలోని బెంగళూరులో 8 నెలల పాపకు హెచ్ఎంపివి వైరస్ సోకినట్లుగా ఇప్పటికే ప్రభుత్వం కూడా నిర్ధారించింది. సో దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎలా అలర్ట్గా ఉండాలి, అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ప్రత్యేకంగా ఒక నోట్ను కూడా రిలీజ్ చేసింది. దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం జూమ్ కాల్లో ఉన్నారు ప్రముఖ వైద్యులు రఘుదీప్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ వైరస్ని ఎలా గుర్తించాలి? ఈ వైరస్ని గుర్తించడానికి ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి? అంటే చాలా మందిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఎలా అలర్ట్ అవ్వాలంటారు? మామూలుగా హ్యూమన్ మెటానిమా వైరస్ అనేది ఇది ఓల్డ్ వైరస్ అండి, కొత్త వైరస్ ఏం కాదు. ఫ్రమ్ 2001 నుంచి ఆల్మోస్ట్ ఆన్ అండ్ ఆఫ్ గా ఈ వైరస్ అవుట్ బ్రేక్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఇండియాలో కూడా దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ కేస్ అండి. మనం ఇప్పటి నుంచో మనం ర్యాండమ్ గా టెస్ట్ పంపించినప్పుడు ర్యాండమ్ గా ఈ వైరస్ పాజిటివ్ వస్తూనే ఉంటుందండి. కాకపోతే ఈ వైరస్ టెస్టింగ్ అనేది ఫ్రీక్వెంట్ గా చేయం మనము. ఎందుకంటే అవి టెస్ట్ చేయాలంటే మనం ఆర్టీపీసీఆర్ ద్వారా టెస్ట్ చేస్తాం. ఒక బండిల్ ఆఫ్ వైరసెస్ అన్ని రెస్పిరేటరీ సిన్సిటివ్ వైరస్ కావచ్చు, అడినో వైరస్ కావచ్చు, హ్యూమన్ మెటానిమా వైరస్ కావచ్చు, ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా పాజిటివ్ వస్తూ ఉంటాయి. బట్ దర్ ఇస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఫర్ దట్ కాబట్టి మనం ఫ్రీక్వెంట్ గా టెస్ట్ చేయమంతే. బట్ టెస్ట్ చేస్తే మాత్రం చాలానే పాజిటివ్ వస్తాయి. అండ్ టెస్ట్ చేయాలంటే ఆర్టీపీసీఆర్ ద్వారానే థ్రోట్ స్వాబ్, నాసోఫేజియల్ స్వాబ్ ద్వారా టెస్ట్ చేస్తారు. దీని లక్షణాలు వచ్చేసి మామూలుగా కామన్ కోల్డ్, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరము, బాడీ పెయిన్స్, లైక్ ఎన్ని వైరల్ ఇల్నెస్ లానే దీని లక్షణాలు కూడా ఉంటాయండి. కాకపోతే దీని టార్గెట్ పాపులేషన్ ఎస్పెషల్లీ కిడ్స్ పైన ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు లెస్ దెన్ 5 years వాళ్ళు, ఇమ్యూనో కాంపిటెంట్ అంటే బాగా రెసిస్టెన్స్ పవర్ బాగా ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. బట్ మోస్ట్ ఆఫ్ థింగ్ ఈస్ సెల్ఫ్ లిమిటింగ్ అండి. డిసీజ్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అదే సెల్ఫ్ గా హీల్ అవుతుంది. సో అదే అంటే ఒక 5 నుంచి 6 రోజుల్లో అదే క్యూర్ అయిపోతుంది అంటారా? అంటే ప్రత్యేకంగా ఎలాంటి వైద్యం తీసుకోకపోయినా కూడా ఆటోమేటిక్ గా వైరస్ అనేది పోతుందంటారా? సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటామండి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే మనకు జ్వరం వచ్చింది అనుకోండి, పారాసిటమాల్ వాడడము, కొంచెం దగ్గు ఉన్నప్పుడు యాంటీహిస్టమిన్స్ వాడడము, అట్లా సపోర్టివ్ కేర్ ఇస్తాం తప్ప స్పెసిఫిక్ కేర్ అంటే ఏమి ఉండదండి దీనికి. కాకపోతే ఎవరికైతే అయినా సివియర్ ఏమన్నా నిమోనియా లాగా డెవలప్ అయ్యి ఆక్సిజన్ తగ్గింది అనుకోండి, వాళ్ళకి కొంచెం యాంటీబయాటిక్స్ పెడతాము. అది కూడా సెకండరీ ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తేనే పెడతాము, లేదా పెట్టాము. సో కేవలం అంటే సిమ్టమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కోవిడ్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏ ఉన్నాయో అదే సిమ్టమ్స్ ఉంటాయి. అదేవిధంగా కోవిడ్ ఏ విధంగా అయితే ముఖ్యంగా అంటే చెస్ట్ మీద, లంగ్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందో ఈ వైరస్ కూడా లంగ్స్ మీదనే ప్రధానంగా చూపిస్తుంది దాని ఇంపాక్ట్ అని అంటున్నారు. కరెక్టే అంటారా? అవునండి. వైరల్ ఇల్నెస్ మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, కామన్ గా మనకు పై భాగాల్లో అంటే గొంతుల భాగాల్లో, ముక్కు ద్వారా ఆ ఏరియాలో ఎక్కువ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంటది. కొంతమందిలో మాత్రమే లంగ్స్ లో పైన దాడి చేస్తుంటారు. కామన్ ఈ స్కిన్ రేస్ కోల్డ్ అని అంతే. చాలా మందికి ఆ వైరస్ ఎఫెక్ట్ అని కూడా తెలియదు, సింపుల్ కోల్డ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదంటారా? అంటే చాలా ర్యాపిడ్ గా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పటికే చైనాలో కూడా చాలా మంది ఈ ఇన్ఫెక్షన్ గురై, ఈ వైరస్ గురైన వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో ఇది చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళే పరిస్థితి ఉంటుందా లేదా? మనకు చైనాలో ఉన్న వైరస్ ఏదైతే స్ట్రెయిన్ ఉందండి మనకు తెలియదు అది. అంటే ఎందుకంటే ఎనీ వైరస్ మనకు ఇయర్ బై ఇయర్ అది కొంచెం మ్యూటేషన్స్ ద్వారా దాని శక్తిని పెంచుకుంటా ఉంటుంది అనమాట. సో చైనాలో ఉన్న హెచ్ఎంపి వైరస్ సిమిలర్ స్ట్రెయినా కాదా మనకు తెలియదండి. ఒకవేళ చైనాలో ఏదైనా విరిలెంట్ స్ట్రెయిన్ ఉండి అక్కడ ఏమైనా అవుట్ బ్రేక్స్ కాజ్ చేసి డిసీజ్ సివియారిటీ పెంచాక మనకి ఇన్ఫర్మేషన్ అయితే మెడికల్ సైడ్ అయితే లేదు ఇప్పుడు దాకా. బట్ ఒక వచ్చిన అవగాహన ఏంటంటే చైనా నాట్ ఓన్లీ హెచ్ఎంబి వైరస్, మనకు లైక్ కోవిడ్ వైరస్ కావచ్చు, ఇన్ఫ్లుయెంజా అంటాం, స్వైన్ ఫ్లూ అంటాము, అట్లాంటి వైరస్ అన్ని కలిపి ఉన్నాయి, నాట్ ఏ సింగిల్ వైరస్ అని కదా. సో లైక్ సీజనల్ ఫ్లూస్ లానే ఉంది చైనాలో కూడా. బట్ అంత హెవీ అవుట్ బ్రేక్, అంత హై విజిలెన్స్ అయితే ఇప్పుడు దాకా రిపోర్ట్ కాలేదు. సో బెంగళూరులో కూడా ఇప్పుడు ఒక కేసు కూడా ట్రేస్ అవుట్ అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్న ప్రకారం ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం చూస్తే ఈ స్ట్రెయిన్ అంతుపట్టడం లేదు, ఇది స్ట్రెయిన్ని గుర్తించడం కూడా చాలా కష్టతరంగా ఉంది అనేది వారు చెప్తున్నటువంటి సమాచారం. దీనిపై ఏమంటారు? అంత భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి, పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇది రెగ్యులర్ వైరసే అండి, అంటే ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ యుఎస్ లో మనకు రెస్పిరేటరీ సిన్సిటివ్ వైరస్ తర్వాత కామనెస్ట్ అవుట్ బ్రేక్ వచ్చేసి హెచ్ఎంబి వైరస్ తోనే ఉంటుంది చిన్నపిల్లల్లో. అక్కడ ఫ్రీక్వెంట్ గా టెస్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. మన దేశంలో కూడా ఎప్పటి నుంచో ఈ వైరస్ ఉండొచ్చు. మన దేశంలో ఫ్రీక్వెంట్ టెస్ట్ చేయమన్నది, ఎందుకంటే మనము ఈ వైరస్ టెస్ట్ చేయాలి అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ వైరసెస్ ఉంటాయండి మనకు. అవన్నీ మనం ఆర్టీపీసీఆర్ ద్వారా టెస్ట్ చేయాలంటే ఈ కాస్ట్ అరౌండ్ 15,000 ఖర్చు అవుతుంది. సో సింపుల్ కోల్డ్ లైక్ ఇల్నెస్ కి మనం 15,000 రూపీస్ పెట్టి మనం ఖర్చు టెస్ట్ చేయలేం కదా. సో టెస్టింగ్
ఇది పెరిగితే మాత్రం ఈజీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే పానిక్ కావాల్సిన అవసరం అయితే లేదండి. సో గతంలో కోవిడ్కి సంబంధించి కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించారు, అదేవిధంగా స్వాబ్ టెస్ట్ అంటే ర్యాపిడ్ టెస్ట్ను కూడా చేయడం జరిగింది. అలాంటి కిట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా దీనికి సంబంధించి కూడా? ఆర్టీపీసీఆర్ ఆల్రెడీ ఉందండి మనకు, ఆల్రెడీ ఆర్టీపీసీఆర్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. బట్ ర్యాపిడ్ టెస్ట్ అయితే ఇంకా మార్కెట్లో అయితే లేదు. సో ఇప్పటికంటే కేసుల తీవ్రత సంఖ్య పెరిగే కొద్దీ అప్పుడు దాన్ని బట్టి అనలైజ్ చేసి ఎలాంటి గైడ్ లైన్స్ తీసుకోవాలనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అంటారా? ఐసీఎంఆర్ కావచ్చు. ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచో గైడ్ లైన్స్ ఉన్నాయండి. ఎనీ రెస్పిరేటరీ అవుట్ బ్రేక్స్ అంటే వైరల్ అవుట్ బ్రేక్స్ అంటాము. మనం కోవిడ్ టైంలో ఎలా అయితే మనము ప్రికాషన్స్ తీసుకున్నాము, రెస్పిరేటరీ హైజీన్ మెజర్స్ అంటాము, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, మాస్క్ వాడడం, ఇది తప్పనిసరిగా చేసుకుంటే బెటర్ అండి. అంటే ఎనీ టైం, నాట్ ఓన్లీ ఇప్పుడు ఏదో అవుట్ బ్రేక్ వచ్చిందని కాదు, మరి ఎప్పుడైనా సరే మనము క్రౌడ్ లో వెళ్తున్నప్పుడు కావచ్చు, ఎప్పుడన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నప్పుడు కావచ్చు, మీకు జలుబు ఉన్నా ఆర్ మీరు నార్మల్గా ఉన్నా కానీ క్రౌడ్ లో మాస్క్ వాడడము, ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, సోప్ తో కావచ్చు, శానిటైజర్ కావచ్చు, మాక్సిమం డే టైంలో హ్యాండ్ ని మొత్తం టచ్ చేయకుండా ఉంటే చాలా వరకు ఈ అవుట్ బ్రేక్స్ మనం కాపాడుకోవచ్చు. సో కోవిడ్ ఫస్ట్ వేవ్ టైంలో చాలా రోజులు నెలల పాటు కూడా మనం లాక్డౌన్ వేయడం చూసాము. ఆ తర్వాత కూడా సెకండ్ వేవ్లో లాక్డౌన్ ఎత్తివేయడం జరిగింది. కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవుతూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ క్వారంటైన్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఒకవేళ అలాంటి స్ట్రెయినే కానీ వస్తే, అంటే చైనాలో ఉన్నటువంటి స్ట్రెయినే కానీ ఇండియాలో కూడా వస్తే, దాని తీవ్రతగా ఎక్కువగా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి? మళ్ళీ లాక్డౌన్ విధించేటువంటి అవకాశం ఉందంటారా? లేదంటే లాక్డౌన్ లేకుండా మీరు అన్నట్టుగా 5 నుంచి 6 రోజుల్లోనే ఉంటుంది కాబట్టి స్వీయ నియంత్రణ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్దంటారా? అంతే అండి, సెల్ఫ్ కేర్ ఇస్ బెస్ట్ మెడిసిన్ అండి. ప్రతిసారి వైరల్ అవుట్ బ్రేక్ కానీ లాక్డౌన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి ప్రతిసారి. బట్ ఏమైనా విరిలెంట్ స్ట్రెయిన్ ఉండి ఎక్కువ ఏమైనా ఎఫెక్ట్ అయితే కన్నా పబ్లిక్ నుంచి గవర్నమెంట్ ఆలోచన చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే కన్నా పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. సో డెత్స్ రేషియోను బట్టే ఏదైనా కూడా ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి పరిస్థితి, అంటే ఆ స్ట్రెయిన్ అంత స్ట్రాంగ్గా ఉందా లేదంటే అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనేది మనం డెత్ రేషియో నుంచే మనం క్యాలిక్యులేట్ చేయాలంటారా? యాజ్ ఆఫ్ నౌ అయితే కన్నా అంత విరిలెన్స్ అయితే లేదండి, అంత విరిలెన్స్ అయితే లేదు. మోర్ ఆఫ్ పానిక్ లానే ఉంది తప్ప విరిలెన్స్ అయితే స్ట్రెయిన్ పరంగా అయితే లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ వచ్చినా కూడా, అంటే మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినా కూడా, సో అందరూ కూడా ప్యానిక్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? యాజ్ ఏ డాక్టర్గా ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? మెయింటైన్ హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ప్రాపర్గా డైట్ తీసుకోవడము, చెడు వాళ్ళకి దూరంగా ఉండడము, మాస్క్ వాడడము, మన ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకుంటా ఉండడము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏరియా ఖచ్చితంగా మాస్క్ వాడితే చాలా వరకు మనం తప్పించుకోవచ్చు అండి. ఎక్కువ భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇది ఆల్రెడీ వైరస్ మన మధ్యలో ఉండిండొచ్చు ఇప్పటి నుంచో, మనం టెస్ట్ చేయట్లేదు అంతే తప్ప. సో దాని గురించి కొత్తగా అదే వైరస్ పాజిటివ్ వచ్చింటే మనం పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ వచ్చినా కూడా హెచ్ఎంపీ వైరస్ ఒకవేళ వచ్చినా కూడా ఎవరు దాని గురించి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు అంటారు? అవును, ఆల్రెడీ మన మధ్య ఉండొచ్చు, మనం టెస్ట్ చేయట్లేదు అంతే. సో కొత్తగా మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మేబీ చాలా మంది ఎక్స్పోజ్ అయ్యి ఉండొచ్చు, తగ్గిపోయి ఉండొచ్చు కూడా అందరికి. బట్ నథింగ్ టు వరీ యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే మేము హాస్పిటల్ చూస్తున్నాం కాబట్టి అంత హై అడ్మిషన్ రేట్స్ ఎక్కడ లేవు, ఎక్కడ రిపోర్ట్ కాలేదు ఇండియా మొత్తం మీద. సో ఇప్పటివరకు ఇండియాలో దీనికి సంబంధించిన కేసులు ఇప్పటివరకు అంటే 2001 నుంచి ఆల్రెడీ ఉంది వైరస్ అంటున్నారు, హెచ్ఎంపీ వైరస్. సో ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడైనా ఎక్కువ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో గుర్తించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటే? అప్పుడప్పుడు రాండమ్ గా మేము లాస్ట్ ఇయర్ మేము చూసాము 2-3 కేసు రాండమ్ గా పాజిటివ్ వచ్చాయి అంతే తప్ప అంత మోటాలిటీ ఏం లేవు. అది కూడా ఏంటంటే మేము వేరే కేసు గురించి మేము రొటీన్ గా టెస్ట్ పంపిస్తాము. బంచ్ ఆఫ్ వైరస్ అంటే ఒక 20 టైప్స్ ఆఫ్ వైరస్ టెస్ట్ చేస్తాము. దాంట్లో ఛాన్సాలు పాజిటివ్ చూపించింది హెచ్ఎంపీ వైరస్. బట్ అంటే అంత అలార్మింగ్ అయితే లేదు. జనరల్గా ఈ సీజన్లో అంటే వింటర్ సీజన్లో ఫ్లూకి సంబంధించి ఫ్లూయింజాకి సంబంధించినటువంటి వైరసెస్ అంటే కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సో ఇది కూడా ఒక సీజనల్ వైరస్ లాగే ఉండే అవకాశం ఉందా, లేదంటే ఆ సమ్మర్లో కూడా ఈ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇది సీజనల్ వైరస్ అండి. మన దేశంలో ప్రతిసారి మనం టెస్ట్ చేస్తే గినా ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉంటుంది, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని ఉంటుంది, హ్యూమన్ మెటానిమా వైరస్ ఉంటుంది, అడినా వైరస్ ఉంటుంది. ఇవన్నీ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ పాజిటివ్ వస్తూనే ఉంటాయి, కానీ మనం అందరినీ టెస్ట్ చేయం. ఎందుకంటే సిమ్టమ్స్ ఆర్ వెరీ మైల్డ్ సిమ్టమ్స్ అనమాట. ఆ సిమ్టమ్స్ కంటే మనం చేసే టెస్టే కాస్ట్ గా ఎక్కువ ఉంటుంది. సో కాస్ట్ బెనిఫిట్ చూసుకుంటే దాన్ని టెస్టింగ్ చేయడానికి కాస్ట్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి రొటీన్ గా అందరితో టెస్ట్ చేయండి. బట్ ఓన్లీ థింగ్ అంటే ఎవరైనా సివియర్ నిమోనియా వచ్చి హాస్పిటలైజ్ అయ్యారు, మనకు డయాగ్నోస్ కాలేదనుకోండి, వాళ్ళు మాత్రమే టెస్టింగ్ పంపిస్తాం. సో డే టు డే బేసిస్ లో చాలా మంది మనకు ఓపీ బేస్ వచ్చినా కానీ ఎవరిలో మేము టెస్ట్ చేయమండి రొటీన్ గా. సో ఈ టెస్టింగ్ సెంటర్స్ మన హైదరాబాద్లో కానీ లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయా, లేదంటే బయట పూణేకి వెళ్ళాల్సిన పరిస్థితి? ఉన్నాయండి, ప్రైవేట్ ల్యాబ్స్ చాలా వరకు టెస్ట్ చేస్తారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారానే మనకు చెప్పాను కదండి, ఒక 20 టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి, అన్ని టెస్ట్ చేస్తారు. ఇప్పుడు విత్ ఇన్ 1-2 అవర్స్ రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది డాక్టర్ రణదీప్ గారు చెప్తున్నట్టుగా ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. బెంగళూరులో ఈ కేసు అంటే హెచ్ఎంపీ వైరస్కి సంబంధించినటువంటి ట్రేస్ అవుట్ అయినప్పటికీ కూడా దాని గురించి ఆలోచించాల్సిన భయపడాల్సినటువంటి అవసరం లేదు. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. గతంలో కూడా హెచ్ఎంపీ వైరస్ గుర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా అది ప్రాణాంతక పరిస్థితులు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే లేవని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.